వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. భారతదేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్ కి గట్టి వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్ పై కన్నేస్తే ఈసారి పాకిస్తాన్ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కలకత్తాను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతామని పాక్ రక్షణ మంత్రి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ జాతీయ వార్తా ఛానల్తో మాట్లాడుతూ రాజ్నాథ్ సింగ్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే 55 సంవత్సరాల క్రితం పాక్ రెండుగా విడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. 1971లో జరిగిన యుద్ధంలో పాక్ నుంచి విడిపోయి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడిందని, నాడు బంగ్లాదేశ్ విముక్తి పోరాటానికి భారత సైన్యం అండగా నిలిచిందన్నారు. ఉద్రిక్తతలను పెంచే ప్రకటనలు చేయవద్దని హితవు పలికారు. పాక్ రక్షణ మంత్రి కవాజా కొన్ని రోజుల క్రితం ప్రగల్భాలకు దిగారు. రాబోయే యుద్ధంలో తాము కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా ఏకంగా కలకత్తాను లక్ష్యంగా చేసుకుంటామంటూ పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్పై బూటకపు ఆరోపణలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి ఉద్రిక్తతలకు తెరతీస్తున్నారు. ఆపరేషన్ సింధూర్లో చావు దెబ్బతిన్నా పాకిస్తాన్ తన ప్రగల్భాలను మాత్రం ఆపడం లేదు. ఆర్థిక వ్యవస్థ అస్సలే బాగోలేదు. ప్రస్తుతం యుద్ధ వాతావరణ నేపథ్యంలో ప్రతిరోజు రాత్రి 8 గంటలకల్లా అన్ని దుకాణాలు, మార్కెట్లు మూసేస్తున్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు పడుతోంది. మరోవైపు ప్రపంచ దేశాలు కూడా పాక్ని నమ్మే పరిస్థితులు లేవు. అయినా సరే పాకిస్తాన్ తన ఉత్తర ప్రగల్భాలను మాత్రం ఆపటం లేదు. అదే అంటారు, అన్ని నాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లే నాకు ఎగిసెగిసి పడుతుంది అని. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయుత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.